నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. అమెరికా ట్రేడ్ డీల్తో భారతదేశానికి లాభమా నష్టమా? ఎస్, ముమ్మాటికి ఇది ప్రయోజనం అంటోంది ఎస్బీఐ. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వేళ వెనుజులా చమురుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇక కారకస్ నుంచి ఆయిల్ కొనుగోళ్లకు ఢిల్లీ సిద్ధమైంది. ఆ నిర్ణయంతో మన దేశానికి సంవత్సరానికి $3 బిలియన్ అంటే 27,000 కోట్ల రూపాయలు ఆదా కానుందంటూ కూడా ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చెప్తోంది. భారత్ చమురు కొనుగోళ్లను రష్యా నుంచి వెనుజులాకు మారిస్తే దిగుమతుల ఖర్చు కూడా భారీగా తగ్గుతుందంటూ ఎస్బీఐ ఒక నివేదికలో చెప్తోంది. వాస్తవానికి వెనుజులా చమురు బ్యారెల్పై $10 నుంచి $12 వరకు డిస్కౌంట్ వస్తే గనక ఆ చమురును ఎంచుకోవడం ఇండియాకు లాభదాయకమే. రవాణా ఖర్చులు కానీ ఇతర మిగతా ఖర్చులన్నీ తీసేసిన సంవత్సరానికి $3 బిలియన్ వరకు తగ్గుతుంది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు చమురు సుదీర్ఘకాలం లభించేటువంటి అవకాశం లేదు. ఉక్రెయిన్తో యుద్ధ పరిస్థితులు తగ్గుముఖం పడితే డిస్కౌంట్లు ఆగిపోవచ్చు కూడా. ఇక ఈ చమురు ధరల డేటా ప్రకారం వెనుజులా ముడి చమురు బ్యారెల్ ధర $51 దగ్గర ట్రేడ్ అవుతోంది. చమురు కొనుగోళ్లను రష్యా నుంచి వెనుజులాకు మారిస్తే ఖర్చు విషయంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. డిస్కౌంట్ ఎంత వస్తుంది, రవాణా ఖర్చులు కానీ, టైం బీయింగ్ కానీ, ఇన్సూరెన్స్ లాంటి వాటిని ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. భౌగోళిక పరంగా కూడా వెనుజులా మనకు చాలా దూరంగా ఉంటుంది. అక్కడి నుంచి చమురు రవాణాకు పట్టేటువంటి సమయం పశ్చిమాసియా దేశాలతో పోలిస్తే ఆల్మోస్ట్ 5 times ఎక్కువ. రష్యా నుంచి వచ్చేటువంటి సమయం కంటే చాలా రెట్టింపు అని చెప్పాలి. ఓవరాల్గా వెనుజులా చమురుకు రవాణా వ్యయం ఎక్కువైనా కానీ సంవత్సరానికి 27,000 కోట్ల రూపాయల ఆదా కానుందన్నది ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాట. ఇక దీంట్లో ట్రంప్ వాదనను అటు రష్యా నమ్ముతలేదు. చమురు కొనుగోళ్లను నిలిపివేయడం గురించి భారతదేశం ఇంతవరకు మాకు ఏమీ చెప్పలేదు. ఈ ప్రకటన మాకు అర్థం కావట్లేదు. ఇది అమెరికా చేస్తున్నటువంటి ప్రకటనే కానీ భారత్ చేసినటువంటి ప్రకటనగా మాత్రం కనిపించట్లేదు అన్నది ఒకటైతే కనుక, రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేయబోతుందంటూ భారత్ ప్రభుత్వం ఇంకా ఎట్లాంటి అధికారిక ప్రకటన చేయలేదంటూ కూడా రష్యా నిన్న చెప్తున్నటువంటి మాట. మాట్లాడేది ఇదే అంశం. భారత్కి ఎంతవరకు లాభం ఉంటుంది, రష్యాతో దోస్తాన్ ఎట్లా ఉండబోతోంది, అమెరికా ఈ వాదనను బలపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే. సో భారత్ ఎట్లా సిద్ధమైంది, అమెరికా ఎట్లా ఈ డీల్ కుదిరిచ్చింది, రష్యాతో సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి? రష్యా ఆల్వేస్ మనకు మిత్రత్వం ఉన్నటువంటి దేశమే. పుతిన్ మోడీ బంధాన్ని మనం చాలా ఘనంగా చూసినాం. మొన్న కూడా దావోస్ పర్యటనలో విదేశాల్లో వెళ్ళినటువంటి టైంలో కూడా వాళ్ళిద్దరు కారులో చక్కర్లు కొట్టినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. దాని మీద చాలా అంశాలు కూడా రావడం జరిగింది. బట్ ఈ విషయంలో భారత్ చాలా డిప్లొమాటిక్గా వ్యవహరించింది అనుకోవాలా, ఎట్లా చూడాలి, అండ్ భారత్కి ఎట్లాంటి లాభాలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా. శ్రీకాంత్ గారు, మీకు రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ప్రపంచ పరిస్థితులు మారడంలో మనం విశ్వగురువుగా ఎదగడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. అంటే ప్రపంచంలో పరిస్థితులు అనుకోకుండా మనం లభిస్తున్నాయి. ఎందుకంటే అటుపక్క నాటో కూటమి విచ్ఛిన్నం కావడం, నాటో కూటమిలో పూర్తిగా కలహాల కాపురం నడుస్తుంది. మనకు డెన్మార్క్ నుంచి మొదలుకొని డెన్మార్క్ మద్దతు ఇస్తున్న దేశాల సంఖ్య ఉంటుంది. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటే బాగుండదనే సమస్య కూడా వస్తున్నది. ఇవన్నీ ఓకే. యూరోపియన్ యూనియన్ భారతదేశంతో గ్రేట్ డీల్, మన మహా ఒప్పందం తీసుకోవడం 2. మూడోది, ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తూ తీర్మానం చేసి అక్కడ అంతర్యుద్ధంలో వాళ్ళని పౌరులను చంపుతున్నారని చెప్పి దానికి ఖండన చేసే తీర్మానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఒకటి చెంప దెబ్బ, 2 గోడ దెబ్బ, ఇంకోటి ముందు దెబ్బ అన్నట్టు వాళ్ళకు వరుసగా దెబ్బలు అమెరికాలో పడుతున్నాయి. అమెరికాలో 2 రాష్ట్రాలలో పప్పు దినుసులు బాగా పడతాయి శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఆ పప్పు దినుసులు అమ్ముకోకపోతే లాభం లేదు. మన దగ్గరనే మన పప్పు దినుసులు అట్లాగే నూనె గింజలు మన దిగుమతి ఎక్కువ చేసుకుంటాం. మన దగ్గర పంట లేదు. 40% ఉంటే 60% పైన, ఇంకా కొన్ని అయితే మీరు పప్పు దినుసులు అయితే 70% దాకా మనం దిగుమతి చేసుకుంటాం దేశానికి, ముఖ్యంగా అమెరికా నుంచి వస్తుంది. వాళ్ళు అక్కడ రైతులు ఏమన్నారంటే అమెరికా వ్యవసాయం అంతా 2% చేసేది, కానీ పెద్ద పెద్ద కమతాలు ఉంటే కనుక వాళ్ళు డైరీ ఫార్మ్లు కానీ లేకపోతే ఇట్లాంటి పప్పు దినుసులు అన్ని కూడా తక్కువకు అందించే ప్రయత్నం ఉంటుంది. అందుకని వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటినీ అంగీకరిస్తే ఈ పప్పు దినుసులు కానీ నూనె గింజలు మనం అంగీకరించినాం. అదే పత్తిని కూడా కొంతవరకు అంగీకరించినాం, దానిలో నష్టం కూడా చూసినాం. కనుక ఆ డైరీ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితులు ప్రతి ప్రాణం దక్క అన్నట్టు అది విడిచిపెట్టి మిగతా చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు వెనుజులా దానికి వస్తాను.
వెనిజులాలో మన చమురు బావులు ఉన్నాయి. మొన్న జరిగింది ఏంటంటే చాలా వరకు అంటున్నారు, మరి మా ప్రధాన పత్రికల్లో వస్తలేవు కానీ జనరల్ గా ఈ మధ్యన ఒక వాట్సాప్ గ్రూపుల్లో చాలా వరకు వస్తుంది చూస్తున్నాను. ఏంటంటే వెనిజులా మనకు మన వాణిజ్య మంత్రి మన దేశానికి గుట్టు చప్పుడు కాకుండా ప్రత్యేక విమానంలో వచ్చిందని, వచ్చి పీయూష్ గోయల్ తో సమావేశం అయ్యండి అని చెప్పి ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజమో మరి ఫేక్ న్యూస్ మంచిది తేలాల్సి ఉన్నది. కానీ అది జరిగితే మాత్రం మంచిది అంటున్నారు. ఎందుకంటే మనకు వెనిజులాలో మన చమురు బావులు ఆల్రెడీ తవ్వినవి ఉన్నాయి, మనం చేసుకునేవి ఉన్నాయి, సముద్రంలో మన డ్రిల్ చేసినవి ఉన్నాయి, వాటిని వాడుతలే. అయితే చాలా వరకు ఎప్పుడైనా సరే వ్యాపారంలో మనకి ఏం తక్కువ సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే వాస్తవానికి నిజంగానే చమురు బావులు వెనిజులాలో భారత్కు ఉన్నాయా, లేదంటే అందులో ఒక భాగస్వామ్యంగా పెట్టుబడులు పెట్టి ఉన్నటువంటి పరిస్థితి వేరే కంపెనీస్తో, ఇది కూడా ఒక డౌట్ నడుస్తుంది. ఉన్నది. వేరే కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ పెట్టుకున్నాం కానీ భారత్ ఇవి కదా బావులు. ఏమైందంటే వాళ్ళ దగ్గర కొనడం లేదు. భారత్ ఏమంటుందంటే వాళ్ళ దగ్గర కొనడం లేదు, మన సొమ్మును మనం తెచ్చుకోవడానికి అవకాశం తెచ్చుకుంటున్నాం. మీరు అన్న 2 సమస్యలు కూడా ఉన్నాయి. మనకు జాయింట్ వెంచర్ లాగా చాబహార్ పోర్టు మనం ఎందుకు సహాయం చేస్తున్నాం? చాబహార్ పోర్టు మన పాకిస్తాన్ భూభాగం నుంచి వచ్చిన పైప్ లైన్ వేసుకుందో, రేపొద్దున వాళ్ళు అడ్డం తిరిగి పైప్ లైన్ ధ్వంసం చేస్తే మనకు ఉత్పత్తులు ఆగిపోకుండా మన చాబహార్ పోర్టు నుంచి ఇండియాకు దిగుమతి చేసుకోవడానికి మనం దానికి డబ్బులు సహాయం చేస్తున్నాం. ఎట్లాగో రష్యా నుంచి చేసుకుంటాం. రష్యా అన్నిటికంటే ఇరాన్ నుంచి దగ్గర మనకు, మిగతా అన్ని మధ్యప్రాచ్యం కంటే ఈనాటి నుంచి దగ్గర మనకు భౌగోళికంగా వచ్చిన ఏముందని పన్న తర్వాత పాకిస్తాన్, పశ్చిమ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇరాక్, కిందికి ఇరాక్ ఉంటది మనకు. అంటే పాకిస్తాన్ తర్వాత వెంటనే వచ్చేది మనకి ఇరాక్. అందుకని సైన్యపరంగా కూడా ఆనాడు పాకిస్తాన్ విమానాశ్రయాన్ని వాడుకొని పెద్ద ఎత్తున మీరు మన ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసిన సందర్భాలు చూసినాం మనం. ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కూడా మనకు ఇక్కడి నుంచి వాడుకుందామని పాకిస్తాన్ విమానాశ్రయాన్ని వాడుకుందామని ప్రయత్నం చేసి బెలూచిస్తాన్ వాళ్ళు వ్యతిరేకించారు. అది భౌగోళికంగా చూస్తే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే ఓడ 4 రోజులు చేరితే ఇది 14 రోజులు పడుతూ అంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది మన డబుల్ కంటే ఎక్కువ పడుతూ అంటున్నారు ఇది మన వెనిజులా నుంచి చేయాలంటే. ఎందుకంటే మన శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సింది వాళ్ళు ఇక్కడికి వస్తే, మనం అట్లా చూసుకుంటే కనుక భౌగోళికంగా చూస్తే దూరమైన $51 ఇవాళ మనకు ఈ చమురు కొంటున్నాం అనుకున్న కోసం ఇస్తున్నాం. అంటే మనం కనుక అక్కడి బావులు మనం వాడుకుంటే ఇంకా చవకగా, అంటే పెద్దగా అక్కడ జాతీయం చేశారు బావులని, ఇప్పుడు జాతీయం చేశారు. ఎవరు ప్రైవేట్ పరంగా లేదు ఇప్పుడు. యాక్చువల్ గా అసలు వచ్చిన చిక్కల్లా వచ్చింది పంచాయతీ అంతా అయిందంటే జాతీయం చేయడం వల్ల వచ్చిన చిక్క అంటున్నారు. ఇదంతా కూడా మనకు వెనిజులా అధ్యక్షుడు ఎందుకు అరెస్ట్ అయ్యిండు అంటే మీరు గతంలో ఉన్న ప్రైవేటీకరణ తీసేసి తను జాతీయం చేశాడు, దాని వల్ల వచ్చిన సమస్య. అందుకని కమ్యూనిస్టులకు ఒక్క వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి బందీ చేస్తే ఈరోజు ప్రపంచ దేశాలతో అమెరికా సంబంధాలు ఎట్లా ముందుకు పోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఒక యుద్ధమే వాస్తవానికి భారత్ అమెరికా మధ్యలో టారిఫ్ యుద్ధమే జరిగింది. ఆ యుద్ధాన్ని డిప్లొమసీతో భారత్ ఈరోజు వ్యవహరించింది, అదేవిధంగా అడుగులు వేసి స్పష్టంగా కనిపిస్తుంది. మోరోవర్ ఏంటంటే భారత్ నుంచి ట్రంప్ ఆశిస్తున్నది ఏమిటి అన్నది ఒక పాయింట్ అయితే కనుక, ఇప్పుడు రష్యా నుంచి మనం కొనుగోలు తగ్గిస్తాం, ఎందుకంటే డిస్కౌంట్సే మ్యాటర్ కాబట్టి. సో సేమ్ ఈక్వల్గా వస్తుంది రష్యా నుంచి కొనడం. ఈవెన్ మనం వెనిజులా నుంచి తీసుకుంటే కనుక అక్కడ నుంచి ఇంకొంత లాభమే ఉంటుంది. మీరు అన్నట్టు దీర్ఘకాల ప్రయాణం చేసినా, చాలా సుదీరం నుంచి తెచ్చుకున్నా కానీ ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల లాభం కనిపిస్తోంది. ఇంకా అమెరికా నుంచి ఎక్కువ కొనుగోలు చేసుకోవచ్చు, వెనిజులా నుంచి తీసుకోవచ్చు. తో పాటు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా కొంత ఆర్థిక సహాయం రాకుండా అడ్డుకోవడంలో ఈ విషయంలో కొంత ట్రంప్ సక్సెస్ అయినట్టు కనిపిస్తోందా, ఈవెన్ మన లాభాలు మనం చూసుకుంటాం? అంటే ఇప్పుడు ఇంకా ఎక్కడ రష్యా అనుమానం వ్యక్తం చేసిందని చెప్పి రష్యా ప్రకటన చేసింది. మన మోడీ గారు ప్రకటించారు ఏమనంటే మాకు భారత్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు అంటున్నారు. మోడీ గారు కూడా డిప్లొమాటిక్ గా ట్రంప్ అనే తప్పు అని ఎక్కడ అనలే. ఇప్పుడు వరితోడు ఒరే పోతారు, వనకపోతే తినబోతారు, తెలంగాణ సామెత వరితోడు వరని మనం వనక తిన మనయం పోదామని. ఇప్పుడు అట్లా ఉన్నది. ట్రంప్ ఏం చేస్తున్నాడు చూడండి, మనకు ట్రంప్ అడ్డగోలు మాట్లాడుతుంటే కూడా మోడీ గారు ఇప్పటికి సింధూర్ ఆపరేషన్ సింధూర్ నాఫామ్ మేమే అంటే ఎవరి ప్రమేయం లేదు అంటున్నాడు, కానీ అమెరికా ప్రమేయం లేదు అంటలేడు కదా. అంటే దిట్టను పోరా అన్నట్టు సామెత వాడినట్టే మౌనం కూడా ఒక భాషనే అంటున్నాను. వాళ్ళు అంగీకరించకపోతే అంగీకరించినట్టే కదా, అంగీకరించలేని చెప్పింది దానికన్నా అంగీకరించకపోతే అంగీకరించినట్టే కదా. ఇది కూడా అంటే రష్యాతోని కొనుగోళ్లు ఆపేస్తుంది అని మనం అన్న మాట కాదు, అమెరికా అంటుంది. అమెరికా మాట కరెక్టా కాదా ఏం చెప్పలేము కదా, అది సరిపోతుంది కదా. అందుకే రష్యా అదేనది భారత్ ప్రకటించేదాకా మా నుంచి మాకు ఏం సమాచారం లేదు, భారత్ నుంచి అనేది, అందుకని ఆపలేదు. రెండోది ఏమంటే ఆల్టర్నేట్ అంటే ఒకటి పోతే ఇంకోటి అన్నట్టు రోడ్లు కదా, సైమల్టేనియస్ రోడ్లు ఎట్లా డెవలప్ చేసుకుంటే ఒక రైల్వే లైన్ కదా, ఒకటి ప్రమాదానికి గురైతే ఇంకో దగ్గర చెట్టపోతామో ఇది అంతే. మనం ఏం చేస్తున్నామంటే వెనిజులాతో 2 లాభాలు మనకు.
ఒకటేమో చమురు రష్యా $60 పైన అమ్ముతున్నట్టుంది. అవును. అందుకని ఎస్పీ నివేదిక మనం పరిశీలిస్తే ఒక బిలియన్ డాలర్లు అంటే ₹90 ఉంది కదా, ఇప్పుడు 91 అయినా కూడా 90 లెక్క పెట్టుకున్నా $9,000 కోట్ల రూపాయలు ఒక బిలియన్ డాలర్లకు. అట్లా $3 బిలియన్ అంటే 27,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభం అవుతుంది. అప్పుడు నష్టం ఎందుకు అవుతాం? మనం అటువంటితో ఆయుధాలు కొనుక్కోవచ్చు. ఇతరత్ర 27,000 కోట్లు అంటే నాటే ప్రాబ్లం జోక్ గా చాలా పెద్ద అమౌంట్ మనకైతే, మన భారతదేశానికి. అట్లానే మనం ఇంకొకటి కూడా ఏమైందంటే, మొన్నటి దాకా ఈ 5 ఏళ్లుగా మనం దాదాపు 4 ఏళ్ల నుంచి రష్యాతో దిగుమతి చేసుకోవడం వల్ల సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు మన పెట్రోల్ డాలర్లు మిగిలినట్టే లెక్క మనం. ఎందుకంటే 4.5 లక్షల కోట్లు లాభపడ్డాం, కానీ ప్రజలకు పంచలే. అన్నట్టు ప్రజలకు $110 అట్లా ఉన్నది. $110 చమురు ఒక బ్యారల్ రేటు ఉన్నప్పుడు $70 ఉంది. ఇవాళ $65 ఒక చమురు బ్యారల్ వస్తున్నప్పుడు కూడా 110 ఉన్నది. చూడండి, ఉల్టా అయింది. అక్కడి నుంచి ఇటు, ఇక్కడి నుంచి అటు అయింది. చూసింది కదా, 65-70 ఉన్న పెట్రోల్ ధరనేమో $110 ఉన్నప్పుడు బ్యారల్కు. ఇప్పుడు $110 పెట్రోల్ ఉంది, $65-70 మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే, మనకు వెనిజువలా నుంచి అయితే 20% ఆయిల్, ప్రపంచంలో దొరికే మొత్తం ఆయిల్లో 20% అక్కడే ఉన్నది. అంటే తరగని నిధి, తరగని గని, అది తరగదు. అంటే ఎప్పుడు కూడా మనం 3 చేపల కథ అనుకుంటాం కదా శ్రీకాంత్ గారు. 3 చేపల్లో మందబుద్ధి లాగా ఆలోచించిస్తే మొత్తం చెరువు ఎండిపోయేదాకా ఉంటది. మనం అట్లా కాదు, తెలివికల మొదటి చేపలాగా, మనకు తెలివికల చేపలాగా మనం బయటపడుతున్నాం అంటున్నాడు. అందుకనే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం. మనం మానవ సంబంధాలు, 2 విదేశీ సంబంధాలను కాపాడుకుంటాం. రష్యా నుంచి ఎప్పుడు దూరం కాదు. నమ్మదగని మిత్రుడు ఎవడను అంటే అమెరికానే. కనుక అమెరికా నమ్మి పోతలే మనం. వెనిజులా నేతలతో మనం సమావేశమైన అంటున్నాం. దానివల్ల వచ్చిన సమస్య, వెనిజులా నేతలతో సమావేశం అయితే డాలర్ రారాజుగా ఉన్న డాలర్కు చమురుకు చాలా దగ్గర సంబంధం. చమురే ఇవాళ డాలర్ బతికిస్తున్నది. కనుక బతికించే డాలర్ను బతికించే చమురును చంపే చమురు మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, అమెరికా నష్టపోతారు కదా. అందుకని దిగుమతి అంటున్నాడు. అయితే సార్, దీంట్లో రష్యా నుంచి కొనుగోలు పూర్తిగా ఆపుతున్నామని ఎక్కడా ప్రచారం చేయలేదు. రష్యా నుంచి కొనుగోలు చేస్తాం, వెనిజులా నుంచి కొనుగోలు చేస్తాం. ఈ 2 పాయింట్స్ మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. రష్యా నుంచి పూర్తిగా ఆపేస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ ప్రకటించినా కానీ రష్యా నుంచి కొనుగోలు తగ్గుతున్నాయి అంతే. బికాస్ ఆఫ్ ద రేట్స్ అండ్ టారిఫ్స్ వచ్చేటువంటి డిస్కౌంట్లు. సో దాని ప్లేస్లో మనం లాభం వెనిజులా నుంచి ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్తున్నాం. అదొక పాయింట్. మరోవర్ దీని తర్వాత ఇంకా భారత అవసరాలు కానీ భారత్కు జరిగేటువంటి లాభాల విషయంలో కానీ ఒక పాయింట్ కరెక్ట్గా వినిపిస్తోంది. మిషన్ 500 టార్గెట్. సో ఇదే ఫిబ్రవరిలో మోడీ అమెరికా పర్యటన వెళ్ళబోతున్నారన్నది కూడా బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ట్రంప్తో కలిసి వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నారు. సో ఈ ఏదైతే క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఈ టారిఫ్ల డిస్కషన్ అయిన తర్వాత, ఒప్పందం జరిగిన తర్వాత, సో వాణిజ్య ఒప్పందాలతో ఇంకా అమెరికాతో ఎట్లాంటి సంబంధాలు ఉండబోతున్నాయి, ఏమేమి అంశాలు మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక $500 బిలియన్ అమెరికాతో భారత్ వాణిజ్యం పెంచబోతోంది అన్నది కూడా వాదన బలంగా వినిపిస్తోంది. ఖచ్చితంగా మనకేం కావాలో మనం తీసుకుంటే మనం ఏమి ఇవ్వాలి అవి ఇస్తాం. అందుకని మీరు మన ద గ్రేట్ డీల్, మదర్ ఆఫ్ ది ఆల్ డీల్స్ అన్నాం కదా, దానిలో ఒక కీలకమైన అంశం చెప్తాను మీకు. $134 బిలియన్ వ్యాపారం మనకు అమెరికాకుంది ఇప్పటిదాకా. ఒక 27 దేశాల యూరోపియన్ యూనియన్, అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇటు వీళ్ళతో సంబంధం కొనసాగిస్తుంది. $132 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంటున్నాం మనం.